మీర్పేట హత్య కేసు మరొక ముందే మరో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను చంపి మృతదేహాన్ని చెరువులో పడేశాడు భర్త. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం బోర్గాంలో చోటు చేసుకుంది. భార్య స్వర్ణలతను చంపి చెరువులో పడేశాడు భర్త పోతన్న. ఆ తర్వాత భార్య కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అనంతరం చెరువులో పోతన్న భార్య శవమై లభించింది. పోలీసుల విచారణలో తానే చంపి చెరువులో పడేసినట్లు మృతురాలి భర్త ఒప్పుకున్నాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొట్టి మొత్తం చేతులు కాళ్ళు చేతులు కట్టి గచ్చులు పడేసి నా ఇంటికి తోలేసిండు. తెల్లారి ఈ పోలీస్ స్టేషన్లోకెళ్ళే నేను 4 నెలలు ఉంచుకున్నాం కదా, పిల్లలకు తల్లికి ఆపద్దంటే నేను మళ్ళీ మందిని కుక్కన పెట్టి తోలేసిన మంచిగా ఉంచుకుంటామన్నారు. మళ్ళీ ఇప్పుడు 4 నెలలు కాదు, పానం తీసిండు అట్లా అంతా కలుపుకొని. అప్పుడే పానం తీస్తాము, అది అత్తే ముగ్గు కోస్తాము, పానం తీస్తాము, మీరు వస్తే మీ పానం సుగా తీస్తాము అని ఇల్తే పోటు ఇల్తే పోటు ఇద్దరు, రఘుగాడు చిన్నరాజు పెదరాజు రఘు ఈశ్వరి ఎర్రు అది పోతన్న. ఈ 4-5 నా బిడ్డ పానం రఘు నా బిడ్డ పానం తీసిండు. వాళ్ళ మీ నాలే పట్టిండు. అప్పుడు రేంజల్ పోలీస్ స్టేషన్లో ఒక చీదరి స్వర్ణలత అనే అమ్మాయి తప్పిపోయిందని చెప్పి కంప్లైంట్ వచ్చింది. స్వర్ణలతకి భర్త చీదరి పోతన్న మరియు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి వాళ్ళ తండ్రి కంప్లైంట్ మీద మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. నమోదు చేసిన తర్వాత ఆ అమ్మాయి పొలంలో పని చేస్తుండగా గొడవపడి అక్కడి నుంచి వెళ్ళిపోయిందని చెప్తే పొలం చుట్టుపక్కల మా సిబ్బంది మరియు వాళ్ళ తల్లిదండ్రులు బంధువులు వెతకడం ప్రారంభించినారు. సేమ్ అదే సమయంలో నిన్న మధ్యాహ్నం ఆమె భర్త చీరడి పోతన్న వచ్చి ఆ అమ్మాయిని నేను చంపేసి చెరువులో పడేసిన అని చెప్పి నేరము ఒప్పుకోవడం జరిగింది. ఆయన ఒప్పుకోలుపై మేము వెళ్ళి చెరువులో వెతకగా ఆయన చెప్పినట్లుగానే ఆ శవము మనకు దొరికింది. ఆ శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం నిన్ననే మార్చురికి పంపించడం జరిగింది. ఈరోజు ఇన్వెస్టిగేషన్లో భాగంగా అవి పోస్ట్ మార్టం ఇంక్వెస్ట్ అటాప్సీ చేయించడం జరిగింది. సో ప్రస్తుతం నిందితుడు అంటే మరణించిన అమ్మాయి భర్త చీరడి పోతన్న మా అదుపులో ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ చేసి